వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ ముచ్చట మళ్లీ మొదలైంది. 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో గాంధీ భవన్ లో టెన్షన్ గాల్లో తేలుతోంది. పాత వారికి చెక్ పెట్టారా, కొత్త వారికి లక్ చిక్కిందా? సీఎం రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ తో ఎవరి పదవి ఊడింది, ఎవరి పీఠం పదిలంగా ఉంది? 17 మందికి గుడ్ న్యూస్, 20 స్థానాల్లో ఊహించని ట్విస్టులు. అసలు ఆ లక్కీ లీడర్లు ఎవరో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల వ్యవహారం తీవ్ర ఆసక్తి రేపుతుంది. పలు కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం పూర్తి కావడంతో నూతన సమీకరణాలు మొదలయ్యాయి. అధిష్టానం వద్దకు కీలక జాబితా చేరడంతో గాంధీభవన్ వర్గాల్లో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పదవుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించారు. పదవీకాలం పూర్తయిన వారందరినీ ఒకేసారి మార్చాలా లేదా కొనసాగించాలా అనే చర్చ నడిచింది. అనుభవజ్ఞులతో పాటు పార్టీకి కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా కార్పొరేషన్ల పనితీరును సమీక్షించిన పిదప నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అధిపతి వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ కీలక నాయకులను కలుస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఈ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పదవుల పంపకం వేడిని రాజేసింది. గడువు ముగిసిన 37 కార్పొరేషన్ల విషయంలో పక్కా ప్రణాళికలతో ముందడుగు వేశారు. మొదటి 7 నామినేటెడ్ పోస్టుల పునరుద్ధరణకు అధిష్టానం ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత మరొక 10 పోస్టుల పొడిగింపునకు ముఖ్యమంత్రి అనుమతి సాధించారు. మొత్తం 37 స్థానాల్లో 17 స్థానాలను పునరుద్ధరణకు మార్గం సుగమయమైంది. మిగిలిన 20 కార్పొరేషన్లలో నూతన ముఖాలకు అవకాశం కల్పించాలని నిశ్చయించారు. పాత కొత్తల సమతుల్యత దెబ్బతినకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటుంది. పాత వారి సేవలను గుర్తించడంతో పాటు కొత్త వారికి ప్రోత్సాహం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఏ శాఖల్లో ఎవరికి స్థానం కల్పించాలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. అనుమతులు లభించిన వారి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పార్టీలోని వివిధ వర్గాలకు సానుకూల సంకేతాలను పంపింది. నాయకుల ఆశలు సజీవంగా ఉంటూనే కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. కీలక స్థానాల్లో ఉన్న నాయకత్వాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపడం విశేషం. టీజీఐఐసీ చైర్పర్సన్ గా ఉన్న నిర్మల జగ్గారెడ్డి పేరు పునరుద్ధరణ జాబితాలో నిలిచింది. శివసేనారెడ్డి పదవిని కూడా పొడిగించేందుకు ఆమోదం లభించింది. విజయ డైరీ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి కొనసాగింపునకు మార్గం సుగమం చేశారు. వీరందరి పనితీరుపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత కాలంలో వీరు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది. ప్రభుత్వ పథకాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించడం వీరికి కలిసి వచ్చింది. పదవుల పొడిగింపుతో వారి వారి విభాగాల్లో పనులు వేగవంతం కొనసాగుతున్నాయి. ముఖ్యమైన పీఠాల్లో మార్పులు లేకుండా చూడటం ద్వారా స్థిరత్వం లభిస్తుందని భావించారు. మిగిలిన పదవుల్లో కూడా సమర్థులకు ప్రాధాన్యం దక్కేలా చూస్తున్నారు. ప్రభుత్వంతో కలిసి నడిచేలా నాయకులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. పొడిగింపు దక్కని మిగిలిన 20 స్థానాల్లో కొత్త వారికి స్థానం లభించనుంది. సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకున్న నాయకులకు ఇది సదావకాశంగా మారింది. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు న్యాయం చేయాలనే కోరిక నెరవేరబోతుంది. ప్రతి జిల్లా నుండి ప్రాతినిధ్యం ఉండేలా సమగ్రంగా జాబితాను తయారు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ నాయకత్వాన్ని ఎంపిక చేస్తున్నారు. యువతకు, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యం లభిస్తుందని సమాచారం. కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా సంస్థాగత బలాన్ని పెంపొందించవచ్చని భావిస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా ప్రజాసేవ అందించేందుకు కొత్తవారు సమాయత్తమవుతున్నారు. పొడిగింపు పొందని పాత వారికి ఇతర బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉంది. ఈ ప్రక్రియ వల్ల పార్టీలో అసంతృప్తి చెలరేగకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. నూతన నాయకత్వంలో కార్పొరేషన్లకు సరికొత్త ఉత్తేజం వస్తుందని భావిస్తున్నారు. అనుభవం, ఉత్సాహం సమ్మేళనంగా ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ సాగుతుంది. 37 స్థానాల ప్రక్రియ త్వరలోనే పూర్తి కాబోతూ ఉండటంతో ఉత్కంఠ ముగియనుంది. 17 మందికి పునరుద్ధరణ దక్కడం వారు చూపిన సమర్థతకు అద్దం పడుతుంది.
20 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా మార్పులకు శ్రీకారం చుట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రాజకీయంగా ప్రాధాన్యమున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ల ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయనున్నారు. తుది జాబితాపై సంతకాలు పూర్తయిన వెంటనే అధికారిక జీవోలు విడుదల కానున్నాయి. పదవులు పొందే కొత్త నాయకులు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ భర్తీ ప్రక్రియ అధికార పక్షంలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అందరి దృష్టి ఇప్పుడు త్వరలోనే రాబోతున్న అధికారిక ప్రకటనపైనే నిలిచింది. ఆశలు పెట్టుకున్న 20 కొత్త ముఖాల్లో ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది? నామినేటెడ్ పోస్టులతో కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకున్న ఈ రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతుందో చూడాలి.